అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోని రామయ్య అనే ఒక కుటుంబం ఉండేది. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి చిన్నవాడు, అమ్మాయిలు ఇద్దరు పెద్దవాళ్ళు. వీళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ ఉండేవారు. ఈ ముగ్గురు కలిసి ఎంత మంచిగా ఆడుతూ ఉండేవారు. అదే విధంగా రామయ్య చిలక వద్ద పనులు చేయడానికి వెళ్ళినప్పుడు తండ్రి వద్దకు రామయ్య కాడికి వెళ్దామని ముగ్గురు పిల్లలు బయలుదేరారు. ఆ రోజు ఆదివారం. ఊరు దాటేశారు. అడవి మార్గాన వెళ్తూ ఉన్నారు. ఈ అడవి దాటినాక వాళ్ళ చిలక వస్తుంది. ఇలా అడవి మార్గంలో వెళుతూ ఉన్నారు ముగ్గురు మాట్లాడుకుంటూ. ఇలా వెళుతూ వెళుతూ చాలా దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాతకి వాళ్ళకు అనుకోకుండా ఒక సంఘటన ఎదురైంది. వాతావరణం చాలా భయంకరంగా మారింది. ఏదో అరుపులు, సౌండ్లు వినబడ్డాయి. ఒక్కసారిగా భయపడిపోయారు ముగ్గురు. వాళ్ళకి ఎదురుంగా తెల్ల చీర కట్టుకొని కూరల్లాంటి పండ్లు, ఎర్రటి కనుగుడ్లతోటి ఒక దెయ్యం ఎదురుపడింది. ఆ దెయ్యాన్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ దెయ్యము, మీరు చాలా బాగున్నారు. మీ చిన్న తమ్ముడు చాలా లేతగా ఉన్నాడు. అతన్ని నేను చంపేస్తాను. ఈ రోజు నాకు పండగ పండింది. మిమ్మల్ని చంపేస్తాను అంటూ అది ఖండిస్తూ నవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ముగ్గురు ఎంతగానో భయపడిపోయారు. ఇందులోని దయ్యం చేతుల కత్తి వచ్చింది. ఆ కత్తితోటి మిమ్మల్ని చంపేస్తాను, మీ రక్తాన్ని తాగేస్తాను. మమ్మల్ని ఏం చెయ్యలేవే నువ్వు, మా నాన్నగారికి చెప్తాను. ఈ ఈ దూరంలోనే మా నాన్నగారు ఉన్నారు, నీకు చెప్తాను అంటూ చిన్నబ్బాయి ఎంతగానో ఏడుస్తున్నారు. అక్క, మనని దయ్యం చంపేస్తా అని అంటుంది. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క, దయ్యం నుంచి కాపాడండి అక్క, ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, దయ్యం చంపేస్తా అంటుంది అని ఏడవడం స్టార్ట్ చేసిండు. మరి చిన్నబ్బాయి, ఇద్దరు అక్కలు, మా తమ్ముడిని ఏం చేయలేవే నిన్ను, మేము ఈ నుంచి వెళ్ళిపోదాం పటక్క, ఈ నుంచి వెళ్ళిపోదాం, ఈ దయ్యం చేతిలో మనం చచ్చిపోతామంటూ వాళ్ళు ఉరకడం స్టార్ట్ చేశారు. అలా తమ్ముడు ఇందులోనే తమ్ముడు ఏడ్చుకుంటూ ఒకటే పరుగులు పెడుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దయ్యం, మిమ్మల్ని విడిచిపెట్టనే, మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని తినేస్తాను అంటూ దయ్యం బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇంతలోనే వారు ఊళ్ళోకి వెళ్ళిపోయారు. దయ్యం మాయమైపోయింది.